హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లిని. రెస్టారెంట్ స్టైల్ పూరీ కర్రీతో హెల్దీ అండ్ టేస్టీ రాగి పూరీలను ఎలా చేయాలో చూసేయండి. ఒక బౌల్ని తీసుకుని 1 కప్పు రాగి పిండి, గోధుమ పిండి 1 కప్పు, సుజీ రవ్వ 2 స్పూన్లు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని సరిపడా వాటర్ వేసుకుని పూరీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. ఎందుకంటే ముందుగా పూరీ కర్రీ కోసం ఒక బౌల్లోకి 2 స్పూన్ల శనగపిండి తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకుని సైడ్కి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడించి శనగపప్పు 1 స్పూన్, అలాగే 1 ఇంచు అల్లం సన్నటి తరుగు, 4 పచ్చిమిర్చి చీరికలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఒక ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వాటిని పోపులో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అయితే పెద్దగానే ఉండాలండి. ఇవి కొద్దిసేపు వేయించుకోవాలి. కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం, పసుపు వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకుని ఉల్లిపాయలు ఎక్కువగా వేగించకూడదు. కొంచెం ట్రాన్స్పరెంట్గా క్రంచీగా ఉంటేనే పూరీ కర్రీ బాగుంటుంది. ఒక చిన్న టీ గ్లాస్ అన్ని నీళ్ళు వేసుకుని మరొకసారి ఉప్పు అంతా బాగా కలిసేలాగా కలిపేసి లిడ్ కవర్ చేసి 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. కొంచెం వాటర్ ఉండగానే కొద్దిగా కరివేపాకు కూడా వేసి కొంచెం వాటర్ ఉన్న సమయంలోనే ముందుగా కలిపి ఉంచుకున్న శనగపిండిని మూకుడులో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని సిమ్లో 2 నిమిషాలు కుక్ చేసుకుంటే టేస్టీగా పూరీ కర్రీ సిద్ధమైపోయినట్లే. గుర్తుపెట్టుకోండి, ఉల్లిపాయలు అయితే మరీ ఎక్కువగా కుక్ చేసుకోకూడదు. కొంచెం ట్రాన్స్పరెంట్గా క్రంచీగా ఉంటేనే పూరీ కర్రీకి బాగుంటుంది. ఈలోపుగా మనం రాగి పిండిని పూరీలాగా ఒత్తుకుని వేడెక్కిన ఆయిల్లో వేసుకుని ఇలా ఒత్తుకుంటూ పూరీలని పొంగించాలి. రొటీన్గా చేసుకునే పూరీలా కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా రాగి పూరీలను కూడా అలవాటు చేయండి మీ పిల్లలకి. ఇవి చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఈ విధంగా అన్ని పూరీలను వేయించేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. వేడివేడిగా రెస్టారెంట్ స్టైల్ పూరీ కర్రీతో రాగి పూరీలు సిద్ధమైపోయినాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.